హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పప్పు ఎలా చేశానో చూపిస్తాను. నేను ఈ ఒక్క కప్ కందిపప్పు తీసుకున్నాను, అది కడిగి పెట్టుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఆనియన్ అండ్ పసుపు ఈ 3 వేసుకున్నాను. ఇది ఎర్ర చింత చిగురు, దాన్ని కూడా కడిగి పెట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి మొత్తం బాగా కలబెట్టుకోవాలి. ఈ కందిపప్పు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలబెట్టుకోండి, సో టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు కొంచెం వేగినాక వాటర్ పోసుకున్నా నేను. ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఒకసారి కలబెట్టేసుకొని కుక్కర్ మూసి పెట్టేసేయండి. ఒక 4 విజిల్స్ రావాలి. పప్పు అండ్ చింతకు 2 ఉడకాలి కాబట్టి 4 విజిల్స్. 4 విజిల్స్ తర్వాత చల్లారాక ఒకసారి కలపెట్టి ఎనుపుకోండి పప్పుని. వెనిపాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా పోపుకి రెడీ చేసుకుందాం. ఇది లోపల ఐరన్, సో టేస్ట్ బాగుంటుందని నేను దీంట్లో పోపు పెడతాను ఎప్పుడు. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి కలబెట్టుకోండి. ఇప్పుడు పప్పును వేసుకుంటాము. నేను పప్పులో వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను, పప్పు పలచగా తింటాం మేము. సో కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి కలబెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. సో అంతే, మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.